అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 'సురేంద్రపురి' పార్ట్ 3 వీడియోలో ఉన్నామండి. పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. చూడకపోతే నా ఛానల్‌లో 'సురేంద్రపురి' అనే ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఖచ్చితంగా చెక్‌ఔట్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2 చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రీవియస్‌గా చాలా విషయాలు మనం ఆ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్‌లో షేర్ చేసుకున్నామనమాట. మనం లాస్ట్ వీడియోలో అయితే వైకుంఠ ద్వారంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని ఆపేసాము. అందుకని మళ్ళీ ఒకసారి పార్ట్ 3లో వైకుంఠంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం రామాయణం మొదలు పెడదామనమాట. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జననం నుంచి అండి యాగం చేయడము, ఆ ఫలాన్ని ముగ్గురు భార్యలు పంచుకోవడము, ఇట్లా బిడ్డలు అక్కడి నుంచి వారి విద్యాభ్యాసం తర్వాత రామ, లక్ష్మణులను తీసుకొని యాగ సంరక్షణార్థం తీసుకొని వెళ్తారు కదండీ! ఆ ఘట్టము. అలా ఇంక ప్రతీది అనమాట. వీరు రాక్షస సంహారం చేయడము, యాగం సంరక్షించడము, ఇట్లా ప్రతి ఘట్టాన్ని క్లియర్‌గా ఇంచించు కూడా ఉందండి. అక్కడ మనకి అహల్య శాప విమోచనం కలిగిస్తారు కదా శ్రీరాముడు అది. ఏదైనా అర్థం కాకపోతే కింద నేను ఆ స్టోరీ కూడా రాసి పెట్టున్నది కూడా వీడియో తీశాను. చక్కగా మీరు పాజ్ చేసుకొని చదువుకోవచ్చు నేను ముందు వెనక చెప్పినట్టయితే. అహల్య తర్వాతొచ్చి సీతాపరిణయము, సీతాపరిణయంలో శివధనుస్సుని విరవడము, తర్వాత సీతాపరిణయము, తర్వాత పరశురాముడొచ్చి సంవాదం ఉంటుంది కదండీ! రాముల వారిది, పరశురాములది. పరస్పర సంభాషణ అనంతరం అయోధ్యకి రావడము. అయోధ్యలో రాములు వారిని అయోధ్య రాజులాగా పట్టాభిషేకం చేస్తున్నట్టుగా ప్రచారము. ఆ ప్రచారంలో కైకేయి మాట తీసుకోవడం, రాముల వారిని సీతా సమేతంగా అడవులకు వెళ్ళడము. అడవిలో భరతుడొచ్చి రాముల వారి పాదరక్షలు తీసుకొని ఆ పట్టాభిషేకం చేసిన ఆ ఆసనం పైన శ్రీరాముల వారి పాదాలకు పట్టాభిషేకం చేసి ఆ రాజ్యాన్ని పాలించడానికి వెళ్ళడము. ఇట్లా ప్రతి ఘట్టాన్ని కూడా ఇక్కడ మనకి చూపెడుతున్నారండి. ఇక్కడి నుంచి రామాయణం మొదలు, రామాయణం రెండో భాగం అనమాట ఇది. రామాయణం రెండో భాగం ఏంటి అంటే శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ వచ్చి ఇట్లాగా అల్లరి చేస్తూ ఉంటే రాముడు తప్పించుకొని పక్కకు వెళ్ళిపోగా లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసి పంపిస్తాడు కదండీ! ఆ ఘట్టం అనమాట ఇది. ఆ ఘట్టం అయిపోయిన తర్వాత ఇంకా ఈ శూర్పణఖ ఉంటుందా అండి, ఆ శూర్పణఖ వెళ్ళి అన్నగారితో ఏదో చెప్తుంది. అన్నగారు ఒక వ్యూహం పన్ని బంగారు లేడిని పంపిస్తారు. బంగారు లేడిని పంపిస్తే అక్కడ సీత చూస్తుంది. ఆ లేడీ కావాలని అంటుంది. ఆ లేడీ కావాలని అనడంతో శ్రీరాముడు ఆ లేడీని తీసుకురావడానికి వెళ్తాడు. ఆ లేడీని తీసుకురావడానికి వెళ్ళే సమయంలో అందరికీ తెలిసిందే రామాయణం. కాకపోతే పిల్లలకి మనకు చెప్పేదానికన్నా ఇట్లా చూపెట్టి చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి ఇట్లా ఈ ప్లేస్‌కి నేను మస్ట్ అందుకే రమ్మని చెప్పాననమాట. ఇట్లా హే లక్ష్మణ, హే సీత అని పిలిస్తే ఇంకా సీత కలవరపడి లక్ష్మణుడిని పంపిస్తే లక్ష్మణ రేఖ గీసి వెళ్తారు. వెళ్ళేలోపు ఆమె ఆ గీత దాటి వచ్చేస్తుంది. రావణాసురుడు సీతను అపహరించుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే సందర్భంలో జటాయువు చాలా చాలా కష్టపడి ఆపడానికి ప్రయత్నించినా ఆపలేకపోతుందనమాట. ఆ తర్వాత సీతని వెతుక్కుంటూ వెళ్ళే దారిలో శబరిని కలవడము. అలా శబరిని కలిసిన తర్వాత ఇట్లాగా మొత్తం ఈ యుద్ధం అసలు సీత ఎక్కడుంది అనే దారిలో ఈ సుగ్రీవుడిని కలవడము, సుగ్రీవుడికి వాళ్ళకి యుద్ధం జరగడము, అందులో వాలి మరణించిన తర్వాత రామ సుగ్రీవుల స్నేహము, హనుమంతుడు కలిసిన తర్వాత ఇదంతా జరుగుతుందండి. ఇప్పుడు హనుమంతుడికి మొత్తం విన్నవించిన తర్వాత ఇట్లా నా భార్యని ఎవరో అపహరించుకుపోయారు. అది తెలుసుకోవాలనుకుంటున్నానంటే అందరికీ తెలుసు కదండీ! హనుమంతుడి శక్తులే హనుమంతునికి తెలియకుండా ఒక శాపం ఉంటుంది. ఆ శాపం తర్వాత వీళ్ళందరూ ప్రేరేపించగా హనుమంతుడు లంకకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. వెళ్ళి సీతమ్మ వారిని కలిసి సీతమ్మ వారి దగ్గర అంగుళీకం ఇస్తే సీతమ్మ వారు అది చూసి గుర్తుపట్టి ఆమె చూడమనిని హనుమంతునికి ఇచ్చి రాముడి దగ్గరికి మరలా పంపిస్తుందనమాట. ఆ హనుమంతుడు ఆ చూడమనిని తీసుకొని రాముల వారి దగ్గరికెళ్ళి సీతమ్మ వారి సందేశాన్ని చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుందనమాట. మొత్తం ఇదంతా కోలాహలంగా వానర సైన్యం అంతా ఒక ఘట్టాన్ని పూర్తి చేశాము. మన సీతమ్మ వారు ఎక్కడుందో తెలుసుకున్నాము అనే ఆనందంలో
ఉత్సాహాలు అదే సంబరాలు జరుపుకుంటారనమాట. ఆ ఘట్టాలన్నీ చాలా క్లియర్‌గా అయితే మనకి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనకి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అది పాతాళ లోకం అండి. పాతాళ లోకం అనేది కొంచెం చివర్లో వస్తుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వేరే స్టోరీకనమాట. ఇక్కడ నుంచి ఇక్కడితో ఆ ఘట్టం అయిపోయింది. ఆ ఘట్టం అయిపోయిన తర్వాత ఇక మూడవ పార్ట్‌లో అది ఏదైతే ఆ చూడామణిని తీసుకొచ్చి రాముల వారికిస్తారో రాముల వారు హనుమంతుడిని మంచిగా అంటే ఇంత సహాయం చేశావని చెప్పి గొప్పగా మెచ్చుకోవడము. తర్వాతొచ్చి రావణుడితో రావణుడికి రాయబారం పంపడం. అంగదుడు వెళ్ళి సర్ది చెప్పడానికి ప్రయత్నించగా వినకపోవడము. సీత దగ్గరికి వచ్చి మాయ చేసి రాముడు మరణించాడని చెప్పి ఆయన తలని తీసుకొచ్చి సీతకు చూపెట్టడము. సీతని ఇంకా బాధించడము. ఇట్లా ప్రతి ఘట్టాన్ని మనకి కళ్ళకు కట్టేలాగా మనకి చూపెట్టే ప్రయత్నం చేశారనమాట. ఇక్కడ అయిపోలేదండి. ఇంకా ప్రతీదీ అనమాట. ఇంకా యుద్ధం మొదలవుతుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ చర్చలకు వెళ్లారు. చర్చలు విఫలమవడంతో ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా యుద్ధంని శంఖనాదం పూరించుకొని యుద్ధాన్ని మొదలుపెట్టారనమాట. యుద్ధాన్ని మొదలుపెట్టడంతో నాగాస్త్రం వేసి లక్ష్మణుడిని మూర్ఛింపజేస్తారు కదండీ! ఆ ఘట్టం తర్వాత కుంభకర్ణుడిని నిద్రలేపే ప్రయత్నము. అసలు రామాయణంలో గుర్తుంచుకోవాల్సిన ఘట్టాల్లో ఆ కుంభకర్ణుని నిద్ర నుంచి మేల్కొల్పే ఘట్టం అండి. అదసలు ఎంత బాగా రచించారంటే, అసలు అలాంటి క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేయడమే చాలా చాలా వింత. మళ్ళీ దానిని హైలైట్ చేయడం అనేది మరొకటి. అది నిజమైన, అబద్ధమైన మనం కథలన్నిట్లో కథల్లా తీసుకున్నా కూడా వాటి నుంచి మంచిని తీసుకోవాలనే మన పెద్దవాళ్ళు ఈ కథలన్నీ మనకు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాని మన మీద రుద్దడానికి కాదండి. అందులో ఉండే మంచిని తీసుకోవాలి. అంటే రాముడి దగ్గర ఉన్న మంచిని తీసుకోవాలి. రావణాసురుడి దగ్గరున్న మంచిని కూడా తీసుకోవాలి. రావణాసురుడు మంచివాడు కాదు అని నేను అనను. మంచివాడు అని అనను. కాకపోతే ప్రతి మనిషిలో మంచి, చెడు 2 ఉంటాయి అని తెలియజెప్పడమే రామాయణం యొక్క విశేషమండి. ఎందుకంటే రావణాసురుడిలో మంచి వ్యక్తి ఉంటాడు, చెడు వ్యక్తి ఉంటాడు. చూసే దృష్టికోణం అనమాట. అలా ఆ విషయంలో నాకైతే రామాయణంలో అది నాకు తెలుసుకోవాలనిపిస్తది. వీరు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని అనుకునే కన్నా ఎవరిలో మంచున్నా మనం గ్రహించాలి. ఎంత మంచివాళ్ళో ఇంత చెడున్నా కూడా దానిని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలనమాట అంతే. తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి అక్కడి నుంచి అదే మన సీత అగ్నిప్రవేశం చేస్తుంది కదండీ! అగ్నిప్రవేశం చేసిన తర్వాత సీతను మళ్ళీ సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్య నగరానికి వెళ్ళి పట్టాభిషేకం చేసుకొని మొత్తం అంతా కథ సమాప్తం అనుకునేటట్టు చూపెట్టారనమాట ఇక్కడికి. అయితే దీని తర్వాత మళ్ళీ కూడా వనవాసం అవన్నీ అంటే లైక్ సీత మీద నింద వేయడము, లవకుశల జన్మ అదంతా కూడా ఇక్కడేం చూపెట్టలేదు. పట్టాభిషేకంతో ఆపేశారనమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి సతీ వియోగం. సతీ చెప్తారు గదండీ! తండ్రి యాగం చేస్తుంటే లైక్ హవిస్సులు పరమేశ్వరుడికి ఇవ్వకపోవడంతో ఆమెకు కోపమొచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందనమాట. అంటే తండ్రి మాటలను విని భరించలేక చేసుకోవడంతో, ఆ సతి వియోగాన్ని భరించలేక మన రుద్రుడు మూడో కన్ను తెరుస్తాడు. తెరిచి ఇంకా వీరభద్రుడిని, రుద్రుల్ని అందరిని పంపించి మొత్తం ఆ యాగశాలేంటి మొత్తం అంతా కూడా ప్రళయాన్ని సృష్టిస్తారనమాట. ఆ మొత్తం సన్నివేశాన్ని ఇక్కడ మనకి క్లియర్‌గా ఒక పార్ట్‌లో చూపెట్టారు. పైన కాల సంహారం అని మన మార్కండేయుడిని ఆయన లింగానికి పట్టుకొని ఇంకా అంటే ఆ స్టోరీ చాలా బావుంటుంది. మార్కండేయ పురాణం చదవండి. ఖచ్చితంగా పిల్లలకి చదివేటట్టు చెయ్యండి. ఎందుకంటే ఎలా మనకి మోక్షం అంటే కేవలం పెద్దయిపోయిన తర్వాత కాదండి. ఏది ఎట్లాగా మనం తీసుకోవాలి, ఎలా మనం అనుకునే లక్ష్యాన్ని సాధించాలి. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కథల్లో నేర్చుకునే అవకాశం ఉంటుందనమాట. అందుకనే ధ్రువుడి కథ గానీ, లేదు అంటే మార్కండేయుడి కథ గానీ, ఇట్లా ఈ కథలన్నిటిని పిల్లల చేత చదివిపించాలి. వాళ్ళకి చదవడం రాకపోతే మనం చెప్పాలి. మనకు చెప్పడం రాకపోయినా కనీసం ఆడియో స్టోరీస్ ఉంటాయి కదండీ! వీడియోసో, ఆడియోసో ఇట్లాగా
చాలా మంది ఇప్పుడైతే చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్నీ మనకి అవైలబుల్‌గా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం పిల్లలకి ఏదో ఒక విధంగా మంచి కథలనైతే వినిపించే ప్రయత్నం చేయాలనమాట. అక్కడి నుంచి రాధాకృష్ణుల నమూనాలు, బుద్ధ భగవానుడి నమూనాలు ఇవన్నీ కూడా దాటిన తర్వాత మళ్ళీ లంకా ప్రవేశం అంటే పార్ట్స్‌గా అనమాట. మనకక్కడ లంక ఆల్రెడీ చూపెట్టారు కదా! అంటే ఇక్కడ మనకి మళ్ళీ లంక ఎట్లా ప్రవేశం చేశారనేది ఇదైతే వాయిస్ చాలా బావుంటుందనమాట. అంటే లంకినిని హతమార్చడం అనమాట. గ్రాఫిక్‌తో చాలా బాగా డిజైన్ చేశారు. గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసి పెట్టారనమాట. ఇక్కడి నుంచి ఈ వాల్ అనేది ఏదైతే ఉందో లంకలోకి ప్రవేశించాడు హనుమంతుడు అని అనమాట. మనకి ముందంతా ఏంటంటే షార్ట్‌కట్‌లో చూపెట్టేశారు. ఆల్రెడీ సీత దగ్గరికి వెళ్ళి అలా చేసినట్టు. బట్ ఈ లోపల ఏంటి అంటే అసలు హనుమంతుడి జననం ఎలా జరిగింది అనేది కూడా మనకిక్కడ చూపెట్టే ప్రయత్నం చేశారు. అంటే పార్ట్స్‌గా అటు ఇటు మనం కనెక్ట్ చేసుకోవాలనమాట. అందుకనే నేను మళ్ళీ సెపరేట్‌గా హనుమంతుడి జననం దగ్గర నుంచి రామాయణం మొత్తం కూడా మళ్ళీ నేను ఒక వీడియో సెపరేట్‌గా చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడైతే మనకి ముందు వెనక కాకుండా ఇలా లైన్‌గా ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే మనం హనుమంతుడి జననం అప్సర ఉంటుంది కదండీ! ఆమె ఒక శాపం దీని కింద హనుమంతుడి తల్లి కింద అంజని కింద భూమి మీదకొస్తుందనమాట. ఆవిడ తపస్సు చేస్తే వాయుపుత్రుడు వలన ఈ హనుమంతుడు జన్మిస్తాడనమాట. జన్మించిన తర్వాత ఇలా దేవతల్ని వాళ్ళని సూర్యుడిని పండనుకొని తినేయడము, వజ్రాయుధ దెబ్బకి కింద పడిపోవడము, మళ్ళీ వాయుదేవుడు వాయువుని మొత్తం స్తంభింపజేస్తే దేవీ దేవతలందరూ వచ్చి హనుమంతుడిని మళ్ళీ బతికించి బోలెడు వరాలిస్తారనమాట. ఈ వరాలన్నీ హ్మ్. ఉండడంతో చిన్న పిల్లాడు కాబట్టి వరాల్ని యూజ్ చేసుకోవడం తెలియక చాలా అల్లరి చేస్తూ ఉంటే మునులు శపిస్తారనమాట. అవన్నీ కూడా మనకి ఏది జరిగినా మన మంచికే అని తెలియజేసే విధంగా ఉంటుందండి హనుమంతుడి కథ. అప్పుడు మర్చిపోవడం వల్లే పెద్దయిన తర్వాత మంచికి ఉపయోగపడేలా జరిగిందనమాట. ఇలాగా బలం చూసుకొని ఇట్లా మునుల్ని వాళ్ళని ఏడిపించడం వల్ల వాళ్ళు హనుమంతునికి శపిస్తారనమాట. "నువ్వు అన్నీ మర్చిపోవాలి. నీకున్న శక్తులన్నీ మర్చిపోవాలి" అనంటే అప్పుడు మళ్ళీ ఏదైనా ఎవరికైనా సహాయం చేసే విధంగా ఉండేటప్పుడు మాత్రం నీ శక్తులు నీకు గుర్తొస్తాయనేది వాళ్ళు హనుమంతునికి ఒక శాపం ఇవ్వడం వల్ల పెద్దయిన తర్వాత గానీ ఆయనకి మళ్ళీ ఆయన శక్తులు గుర్తురావు. గుర్తొచ్చిన తర్వాత అది మనకి సీతను మళ్ళా లంక దగ్గరకు వెళ్ళి సీతను ఎక్కడ ఉందో ఆ జాడని తెలుసుకునేదానికి మనకి ఉపయోగపడేలా చేసింది. లేదు అనుకుంటే చిన్నప్పుడే ఆయనకు ఆ శక్తి ఉంటే ముందుగా అల్లరి చేష్టలు ఏవైతే చేశారో అలా అదే దారిలో వెళ్ళేవాళ్ళేమో. అలా ఒక శాపం రావడం వలన ఇదంతా మొత్తం అంతా మర్చిపోయి నార్మల్‌గా జీవించాడు. జీవించిన తర్వాత తర్వాత ఏదైతే సంకల్పంతో జన్మించారో, ఏదైతే జరగాలి ఆయన చేత అని జన్మించారో, ఆ జన్మ సార్థకత కోసం మళ్ళీ ఎప్పుడైతే గుర్తు రావాలో, కరెక్ట్‌గా మన శక్తులు ఎప్పుడైతే ఉపయోగపడాలో అప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు అనేది కూడా మనకిక్కడ తెలియచేస్తున్నారనమాట ఈ కథ ద్వారా. ఇప్పుడంతా మనకి చూపెడుతుంది ఏంటి అంటే, సుందరాకాండ మీరు చదువుంటే ఈ ఈ ఘట్టాలన్నీ తెలుస్తాయండి. అది మైరావత పర్వతము, తర్వాతొచ్చి ఒక చేప ఆకారంలో సముద్రంలో మింగేస్తే చిన్నగా మారిపోయి హనుమంతుడు నోట్లో నుంచి బయటకొచ్చేస్తాడు గదండీ! అలా సంహారం జరిగిన తర్వాత ఫైనల్‌గా లంకలోకి వెళ్ళి మళ్ళీ మనకు ముందైతే ఏదైతే చూపెట్టారో అమ్మవారిని కలిసి సీత అమ్మవారిని కలిసి అంగుళీకం ఇవ్వడం సన్నివేశాలన్నీ అన్నమాట తర్వాత. అయితే అక్కడ ఏమైంది అనేది ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అక్కడ రామాయణంలో ఏంటి అంటే మనకి కంప్లీట్‌గా రామాయణానికి సంబంధించిన విషయాలన్నీ అక్కడిచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే హనుమంతుడికి సంబంధించిన విషయాలన్నీ అన్నమాట. హనుమంతుడు రామాయణంలో ఒక పార్ట్ కాబట్టి ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనకి మళ్ళీ రిపీటెడ్‌గా చూపెట్టారన్నమాట. సీతను కలిసిన తర్వాత ఎలా లంకను దహింపజేశాడు స్వామి అనేదంతా ఘట్టాన్ని ఇక్కడ చూపెట్టారు. ఇక నుంచి స్వామి వాహనం ఎట్లా అయింది అంటే ఇక్కడికొచ్చిన తర్వాతే స్వామి వాహనం ఒంటెగా మారిందని అదొక స్టోరీ ఉంటుంది. అది ఖచ్చితంగా తెలుసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఇక్కడ వెళ్తే మీరక్కడ స్కాన్ చేస్తే కూడా ఆ స్టోరీ ఏంటి అనేది తెలుస్తుందనమాట. ఇది మనకి హనుమంతుడు చూసారా కూర్చుంటాడు రావణాసురుడి ముందు. అలా తోకతో అనమాట. దానిని మనకి పాతాళ లోకంలాగా
ఒక డిజైన్ చేశారనమాట. పాతాళ లోకంలోకి రామలక్ష్మణుల్ని పట్టుకొని వెళ్ళిపోతారు గదండీ! మూర్ఛపోతారు రామలక్ష్మణులు. అప్పుడు అమ్మవారి ఎదురుగుండా కాళీమాత ఎవరో అమ్మవారనమాట. ఆ అమ్మవారు రాక్షసుల మొత్తం అందరూ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఈ ప్లేసు. అండ్ సౌండ్స్ కూడా ఉంటాయనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా దేనికి తగ్గట్టుగా ఉంటాయి. బట్ ఏంటి అంటే, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే రీసౌండ్ వస్తుందనమాట. నేను ఫుల్ వీడియో చేసినప్పుడు నేనింత మాట్లాడను. అప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇట్లాగా వాళ్ళని బలి ఇస్తే ఈయనకి బోలెడు శక్తులొస్తాయని జెప్పి పాతాళ లోకంలోకి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనకి క్లియర్‌గా స్టోరీ ఉంటుంది ఎవరెవరు, ఏంటి అనేది. ఆ పాతాళ లోకంలో ఉన్న పాతాళ భైరవికి బలి ఇవ్వడానికి తీసుకొస్తారనమాట. అప్పుడు మన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిగా మారి మొత్తం అందరిని రక్షించి రామలక్ష్మణుని రక్షించి తీసుకొని వెళ్తారనమాట. అక్కడి నుంచి బయటకొస్తే బాలదేవతలు అంటే బాల వినాయకుడు, బాల షణ్ముఖుడు, బాల అయ్యప్ప స్వామి, బాల శివుడు, బాలకృష్ణుడు, బాల బలరాముడు ఇట్లా అందరూ చిన్నప్పుడు దేవీ దేవతలందరినీ మనకిక్కడ చూపెట్టే ప్రయత్నం చేశారనమాట. బాల త్రిపుర సుందరి, వామన అవతారము, దత్తాత్రేయ స్వామి ఇట్లా మొత్తం అందరిని ఇట్లా చిన్న చిన్నగా అంటే ప్రతి దేవీ దేవతని చిన్న వయసు నుండి పెద్ద వయస్సు వరకు ప్రతి నమూనాని, ప్రతి విగ్రహాన్ని కూడా మనకి ఏదో ఒక చోట పెట్టి మనకి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి మనకి లింగోద్భవము స్టార్ట్ అవుతుంది. లింగోద్భవం స్టార్ట్ అయిన తర్వాత ఈ కొంచెం పైకెళ్తే మనకి మహాభారతం మొదలవుతుందనమాట. బాలభారతం అయిపోయింది, రామాయణం అయిపోయింది, హనుమంతుడి కథ అయిపోయింది. ఇప్పుడు మనకి మహాభారతం మొదలవుతుందనమాట. మహాభారతం తర్వాత ఏంటంటే చక్రవ్యూహంలోకి వెళ్తాం మహాభారతం చూసుకొని. అయితే మహాభారతం చూసుకున్న తర్వాత మధ్యలో మనకి భాగవతం ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడికక్కడ మనకి నోట్స్ ఉంటుందండి. మీరు పాజ్ చేసుకొని చదవచ్చు. నేను జస్ట్ డిస్‌ప్లే పెట్టానంతే. మీరు క్లియర్‌గా చదువుకోవాలనుకుంటే దీన్ని ఆపి కూడా చదవచ్చు. ప్రతి ఘట్టానికి కూడా ఇగోండి భారతం 1 అని ఉంది కదండీ! ఆ ప్రతి ఘట్టానికి కూడా మీకక్కడ రాసుంటుందనమాట. అసలు ఎలా భారతం మొదలైంది అనేది వేదవ్యాసుడు, గణపతి దగ్గర నుంచి వాళ్ళ వివాహం తర్వాత జరిగిన స్పర్ధలు తర్వాత ఇట్లా భీష్ముడి ఆహ్, ప్రతిజ్ఞ ఇలా ఒక్కొక్కటిగా ప్రతి ఘట్టాన్ని కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి కనెక్షన్ కోసం ఇట్లా ఒక్కొక్కటి ఇదసలు భారతం ఎట్లా మొదలైంది అనేది సత్యవతి ఉంటుంది గదండీ! ఆ సత్యవతి భీష్ముడి దగ్గర నుంచి ఇది తీసుకోవడము, తర్వాత పాండు రాజు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరి కథలు ఇక్కడ మనకొస్తాయన్నమాట. మీరు క్లియర్‌గా ఆ శిల్పాలను చూడొచ్చు, ఆ బ్యాక్‌గ్రౌండ్స్ చూడొచ్చు. స్టోరీస్ చదువుకోవాలనుకుంటే కింద మనకి క్లియర్‌గా రాసుంది. అవన్నీ మీరు చదవచ్చనమాట. ఇలా ఏంటంటే కౌరవులకి, పాండవులకి ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది కదండీ! ఇక్కడ ఏంటంటే మనకి దృశ్యము ఈ వాళ్ళ గృహం కాలిపోతుంది గదండీ! ఆ గృహం నుంచి మొత్తం కుంతీదేవితో సహా మొత్తం సహోదరులందరూ ఎట్లా తప్పించుకున్నారు, అక్కడి నుంచి ఎలా వీళ్ళు బయటకొచ్చిన తర్వాత ఏ విధంగా వారి జీవనం సాగింది, ఎలాగా ఘటోత్కచుడు తల్లిని భీముడు వివాహం చేసుకున్నాడు. అలాగే ద్రౌపదిని అర్జునుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు. ఈ ఘట్టాలన్నీ కూడా మనకిప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. అలా యుద్ధంలో గెలిచి ఘటోత్కచుడి తల్లిని భీముడు ఎలా పెళ్లి చేసుకున్నాడో, అలాగే ఈ పోటీలో గెలిచి ద్రౌపదిని అర్జునుడు పెళ్లి చేసుకుంటాడనమాట. అలా చిన్న తప్పిదం వలన ఈ ద్రౌపది మొత్తం 5గురికి పంచపాండవులకు భార్యగా మారడం. అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ అంటే అలాంటి ఘట్టాలన్నీ కూడా మనకిక్కడ క్లియర్‌గా చూపెట్టారనమాట. తర్వాత అర్జునుడు, సుభద్ర కళ్యాణము ఇది కూడా. సో, ఇట్లాగా ప్రతి ఘట్టం అండి. అసలు యుద్ధం ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? అసలు ఎవరి వల్ల యుద్ధం మొదలైంది? అనేది మొత్తం క్లియర్‌గా ఒకదాని తర్వాత ఒకటి మనకి తెలిసేలాగా అంటే అక్కడ ఉన్న కథల్లోంచే తెలిసేలాగా మనకి చూపెట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో త్రిశక్తి దేవతలు, సమ్మక్క, సారక్క ఇట్లాగా రైట్ సైడ్ ఈ భారతం గురించి చెప్తూనే లెఫ్ట్ సైడు కొన్ని వేరే దేవీ దేవతల గురించి మనకి నమూనాల్ని పెట్టారండి. ఇక్కడ నేనెందుకు స్లోగా చూపెట్టాను అంటే, మీరక్కడ చదువుకుంటారని చెప్పి ఒక 1 మినిటో, 2 మినిట్సో మీకక్కడ
ఆ స్టోరీస్ కోసం అని చెప్పి స్లోగా పెడుతున్నాననమాట. ఆ తర్వాత అరణ్యవాసం చేసేటప్పుడు జరిగిన యుద్ధాలు, చేసిన యుద్ధాలు, జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా ఎలా కృష్ణుడు వీళ్ళని మయసభ నిర్మించేలా చేశాడు. ఆ మధ్యలో జరిగిన సంఘటనలు, యుద్ధాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రతి ఘట్టాన్ని కూడా క్లియర్‌గా కళ్ళకి కట్టేలా మనకి చూపెట్టారనమాట. మయసభ అయిన తర్వాత ఒకరోజు లైక్ ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సంఘటన అనమాట. ఆ సంఘటనకు ముందు వీళ్ళని పాచకులాడడానికి శకుని పిలుస్తాడు కదండీ! ఆ టైంలో ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేదనమాట. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సంఘటనలు ఎలా జరిగాయి? ఏ విధంగా అనేది కూడా మనకిక్కడ క్లియర్‌గా రాశాడు. తర్వాత అదే విధంగా చూపెట్టే ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాన్ని దానం చేయడం ఇలా అనమాట. ప్రతీదీ చిన్న డీటెయిల్‌ని కూడా మిస్ అవ్వకుండా మనకి చూపెట్టే ప్రయత్నం చేశారు. అలాగే చెప్పాను గదండీ! రైట్ సైడ్‌లో భారతం గురించి చెప్తూనే లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇతర దేవీ దేవతా విగ్రహాల గురించి కొంచెం కొంచెంగా అక్కడక్కడ చూపెట్టే ప్రయత్నం చేశారనమాట. అంటే ప్రదేశాన్ని వేస్ట్ అవ్వకుండా ఆ ప్రదేశంలో కొన్ని నమూనాలను పెట్టి మనకి తెలియజేసే ప్రయత్నం చేశారనమాట. వీళ్ళు ఈ ద్రౌపది వస్త్రాపహరణం అయిన తర్వాత వాళ్ళు ఓడిపోతారు గదండీ రాజ్యాన్ని. ఆ రాజ్యాన్ని ఓడిపోయిన తర్వాత వీళ్ళు అరణ్యవాసానికి పంపించేస్తారు. కొన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అనే కండిషన్‌తో వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా ఈ అరణ్యవాసం సమయంలోనే వాళ్ళ శక్తిని పుంజుకొని అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవాలి కాబట్టి కొన్ని పరీక్షలను ఎదుర్కొనడము, అలాగా కొన్ని సంఘటనలు అంటే మనకిప్పుడు 'భక్త కన్నప్ప' స్టోరీ చదివితే తెలుస్తుందండి. అక్కడ ఆ సిట్యుయేషన్‌లో అర్జునుడు శివుడి దగ్గర ఎలాగా పాశుపతాస్త్రాన్ని పొందాడు. భీముడు ఆంజనేయ స్వామి దగ్గర ఎలా అభయాన్ని పొంది వాళ్ళ రథం మీద ఉండేలాగా అదే ఆ అభయాన్ని తీసుకున్నాడు. తర్వాతొచ్చి యక్ష ప్రశ్నలు. ఇక్కడ యక్ష ప్రశ్నలనేవి చాలామంది వింటూ ఉంటారు. ఇదే సమయంలో వాళ్ళు నీళ్ళ కోసం వెళ్తే అక్కడ యమధర్మరాజు అనుకుంటున్నాను నేను నాకు తెలిసి యమధర్మరాజు వీళ్ళని ధర్మరాజుని పరీక్షించడానికి యక్ష ప్రశ్నలు వేస్తే ఒక్కొక్కళ్ళుగా ఇలాగా జీవించేలా చేస్తానని వారి నలుగురు సోదరుల్ని మరణించేలా చేస్తారనమాట. అక్కడి నుంచి అజ్ఞాతవాసంలో మనం ద్రౌపదిని కీచకుడు ఇది చేస్తాడు కదండీ! కీచక వధ. ఆ కీచక వధ అంతా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యానికి వచ్చే ప్రయత్నం చేసేలోపు ఇక్కడ మళ్ళీ మనకి యుద్ధం మొదలవుతుందనమాట. ముందు నుంచి ఎప్పుడు కౌరవులు, పాండవులు ఎన్ని సార్లు కలుద్దామని చూసినా కలిసే ప్రయత్నం చేయాలనుకోలేదెప్పుడు. సో, యుద్ధం మొదలవ్వడం మహాభారతం మొదలవుతుంది. ఇక్కడ మనకు చూపెట్టేదేంటి అంటే అర్జున, సుభద్రల కుమారుడు అభిమన్యుడితో విరాటరాజు కుమార్తె ఉత్తరతో పెళ్లి జరుగుతుందనమాట. ఆ సిట్యుయేషన్ మనకిక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వివాహం అనంతరం యుద్ధం మొదలైపోయిందనమాట. యుద్ధానికి కావాల్సిన సన్నద్ధాలు చేసుకోవడము. యుద్ధం జరగకుండా కృష్ణుడు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తే కృష్ణుడిని అవమానించడము ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట ఆ సభలో. ఆ ఘట్టమైతే అసలు చాలా అంటే చాలా బావుంటుంది. చదివేటప్పుడు బావుంటుంది. సినిమాలో చూపెట్టేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూపెడతారు గానీ చదవండి చాలా బావుంటుందనమాట. ఒకవేళ చదివే ఇది లేకపోతే ఆడియో ఫైల్స్ ఉంటాయి అవి చూడండి. లేదు అనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా వెళ్తే మనకి స్కాన్ చేస్తే అక్కడే మనకి అవైలబుల్‌గా ఉంటుందనమాట. ఆ తర్వాత కుంతీదేవే కర్ణుడి తల్లి అని తెలుసుకొని కుంతీదేవి దగ్గరకొచ్చి ఆశీర్వచనాలు తీసుకుంటాడు కర్ణుడు. అయితే తన స్నేహితుడిని నేను వదలలేను అని చెప్పి కుంతీదేవికి చెప్పేసిన ఆ సిట్యుయేషన్‌లోదనమాట ఇది. శ్రీకృష్ణుడు ఇంకా యుద్ధం తీరుతుంది. ఇంకా ఏదో ఒకటి చేయాలి అనుకునేటప్పటికి, సరే నేనిద్దరికీ సహాయం చేస్తాను. మీరు నా దగ్గరికి రండి అని చెప్తే, కృష్ణుడు కావాలనే పడుకుంటాడనమాట. కావాలని పడుకునేటప్పుడు ఎక్కడ కూర్చోవాలంటే దుర్యోధనుడే ముందొస్తాడు. కాళ్ళ దగ్గర కూర్చోకుండా నేను కాళ్ళ దగ్గర కూర్చోవాలనే గర్వంతో కృష్ణుడు తల దగ్గర కూర్చుంటాడనమాట. అర్జునుడు భక్తితో కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అయితే కృష్ణుడు లేవగానే అర్జునుడిని చూసిన అర్జునుడు మళ్ళీ గొడవలు ఎందుకు అని చెప్పి ఈయన్నే కోరుకోమని చెప్తారనమాట. కోరుకోమని చెప్తే అక్కడ కోరికలు ఎట్లా ఉంటుంది గదండీ! ఆ సిట్యుయేషన్ అంతా అక్కడ అనమాట. సో, ఆ తర్వాత ఇదంతా జరగడానికి కారణమైన మైసభ. మైసభలో ఆహ్
ద్రౌపది నవ్వుతుందనమాట. దుర్యోధనుడు వాటర్‌లో కాలు పెట్టి కింద పడిపోతాడు. మైసభ అనేది మాయాలతో కూడిన సభ అనమాట. అదేంటంటే నీళ్లున్న దగ్గర నీళ్లున్నట్టుగా కనిపించినా కూడా అక్కడ నీళ్లుండవు. లేదంటే అక్కడ ఆహ్, నేల ఉన్నట్టున్నా అక్కడ నేల ఉండదు. ఇలా మనం అనుకున్నది అక్కడ ఉండదనమాట. అలాంటి ఒక విచిత్రమైన ఆహ్, ప్రదేశం. ఆ ప్రదేశంలో అక్కడ ఆమె నవ్వకుండా ఉండుంటే బావుండు కదా! అని కొంతమందంటారు. కానీ దుర్యోధనుడు నవ్వినంత మాత్రాన ఎందుకంత సీరియస్‌గా తీసుకోవాలని కొంతమందంటారు. సో, మొత్తం ఈ మొత్తం ద్రౌపది వస్త్రాపహరణం జరగడానికి కూడా కారణం ఇదే అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే కర్మలు ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతాయండి. మనం ఒకటి రాసి పెట్టుకొనొచ్చేస్తాం. మనం చేయకూడదు అన్నా కూడా చేయకుండా ఉండలేం. అలా అని ద్రౌపది వెటకారంగా చూసి నవ్వే తత్వం కూడా కాదు. ఆమె అగ్ని నుండి పుట్టింది. ఆమెకి అన్ని గుణాలు ఉంటాయి. అయితే ఆ క్షణంలో ఆమెకలా ఎందుకు అనిపించిందో, సో, ఇట్లా మనకది కూడా క్లియర్‌గా చూపెట్టారనమాట. అక్కడ మనకి ఆడియో కూడా మంచిగా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బావుంటాయి. ఇక్కడ ఎలా అయితే లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. అలా నవ్వడంతో పరభావం పొందిన దుర్యోధనుడు ఎలాగైనా ఈ మైసభని దక్కించుకోవాలి, ద్రౌపదిని పరాభవం పొందేలా చేయాలి అన్న కొంచెం ఆ జెలస్‌తో, ఆ కపట బుద్ధితో మనకి మొత్తం ఆ శకునితో పాచికలాడించడం ఇదంతా జరుగుతుందనమాట. సో, అక్కడి నుంచి బయటకొచ్చేస్తే సమ్మక్క సారక్క మనకిప్పుడు తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ కదండీ! అది. ఆ అమ్మవార్లకి సంబంధించిన నమూనా. యుద్ధం మొదలైపోయిందనమాట. భీష్ముడు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని చేస్తూనే ఉంటారు. ఆ సిట్యుయేషన్ అనమాట. అప్పుడు అర్జునుడు భీష్ముడికి దాహం వేస్తే తన బాణాలతోని శయ్యని పెట్టడం. ఆ శయ్యం తర్వాత తన బాణంతోనే భూమి మీద గంగని పైకి లేపడం, ఆయన నోట్లోకి ఆ దార పడేలా చేయడము. అలాగే దుష్టద్యుమ్నుడు యుద్ధంలో చంపిన పిదప తన పుత్రుడు అభిమన్యుని పద్యవ్యూహంలో చంపుటకు కారణమైన జయద్రుతుని చంపుతాడనమాట అర్జునుడు. అంటే ఇప్పటికే పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు చనిపోయే పద్మవ్యూహం మనకి తర్వాత ఉంటుందనమాట. ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు చనిపోకపోయి ఉండుంటే అర్జునుడు చనిపోయేవాడు. ఎందుకంటే కర్ణుడికి కవచ కుండలాలు తీసుకుంటాడనమాట ఇంద్రుడు. అప్పుడు దానం ఇస్తాడు. ఒక అస్త్రాన్ని ఇస్తాడనమాట. "నువ్వు నాకు కవచ కుండలాలను దానం చేశావు. నేను నీకొక అస్త్రాన్ని ఇస్తానని చెప్పి, ఇది అర్జునుడి మీద వాడతాను" అని అంటే, "నీ ఇష్టం" అంటాడు. కానీ కృష్ణుడు అర్జునుడి మీద వాడకుండా ఘటోత్కచుడిని యుద్ధంలోకి పంపడం వల్ల ఘటోత్కచుడు మరణిస్తాడనమాట. ఆ తర్వాత కర్ణుడిని అర్జునుడి చేత బాణం వేయించి చంపించేస్తాడు. అక్కడితో మొత్తం అంతా చనిపోతారు. తర్వాత ఫైనల్‌గా దుర్యోధనుడిని భీముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఆయన్ని చంపి ఆయన రక్తాన్ని ద్రౌపది తలకి రాసుకునేలా చేస్తాను అని. సో, ద్రౌపది అంతవరకు నేను నా జుట్టు ముడేసుకోనని చెప్పి అంటుందనమాట. అయితే ఇదంతా కోపంలో క్షణికావేశంలో వాళ్ళందరూ అలా అనుకుంటారు గానీ, ఒక్కొక్కళ్ళుగా చనిపోతూ ఉంటే వాళ్ళు చాలా అంటే చాలా బాధతో ఉంటారనమాట. వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. అయినా కూడా అశ్వత్థాముడు పాండవుల కుమారులైన ఉప పాండవుల్ని చంపేస్తాడనమాట. పాండవులే అనుకోని. ఎందుకంటే కౌరవులు మొత్తం చనిపోయారు. నా స్నేహితులు మొత్తం చనిపోయారు. వీళ్ళు కూడా ఉండకూడదు అని చంపడానికెళ్ళి పాండవులనుకోని అదే ప్రదేశంలో పడుకొనున్న ఉప పాండవుల్ని చంపేస్తారనమాట. వాళ్ళతో పాటు అశ్వత్థాముడు అభిమన్యుడి కుమారుడిని బ్రహ్మాస్త్రంతో చంపేయడానికి ట్రై చేస్తారనమాట. ఆ శిశువుని మళ్ళీ శ్రీకృష్ణుడు ఆయువు పోసి బ్రతికించిన తర్వాత అశ్వత్థామకి ఒక శాపం ఇస్తాడనమాట ఇక్కడ. "నువ్వు ఉప పాండవుల మరణానికే కాకుండా ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపాలనుకున్నావు. అయితే నువ్వు చిరంజీవిగానే సప్త చిరంజీవుల్లో ఒకడిగా ఉంటావు. ఎందుకంటే నువ్వు గురువుల యొక్క కుమారుడివి" అని చెప్పి, "అయితే నీకు మరణం రాదు. నీవు కలియుగాంతం వరకు నువ్విలా దుఃఖిస్తూనే ఉంటావు. నీ కళ్ళ ముందే ప్రతి జీవి చనిపోతుంది గానీ, నీకు మాత్రం చావు రాదు" అని చెప్పి ఒక శాపం ఇస్తాడనమాట. తర్వాత పాండవులకి రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఈ గాంధారి, కుంతి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారనమాట. అరణ్యంలోకి వెళ్ళిపోతే అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత నిర్యాణం పొందుతారు. నిర్యాణం పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మన
పాండవులు కూడా నిర్యాణం పొందుతాడు. నిర్యాణం పొందిన తర్వాత స్వర్గానికి వెళ్ళే దారి మధ్యలోనే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా మరణిస్తారు. ధర్మరాజు మాత్రం కుక్కతో సహా స్వర్గానికి వెళ్తారనమాట. ఆ కుక్కని కూడా స్వర్గంలోకి తీసుకొని, అదే శునకాన్ని కూడా స్వర్గంలోకి తీసుకొని, లేదంటే నేను వెళ్ళను అంటే ఆయన ధర్మరక్షణ ఎంత మాత్రం ఉంది. ఆయన ధర్మాన్ని ఆయనతో ఆయన ఒక మాట ఇస్తే ఆ మాటని ఎంతవరకు కట్టుబడి ఉంటాడు అనేది పరీక్షించడానికి ఈ విధంగా చేస్తారనమాట. అదొక ఘట్టం. ఇక్కడితో ఇది సమాప్తం. ఇక్కడి నుంచి మనకి కలియుగం మొదలైపోయిందనమాట. కలియుగం మొదలులో ఏంటి అంటే పరీక్షితుడు కలిపురుషుడితోని సంవాదం చేయడము. అదేంటి అంటే పరీక్షితుడు ఒక ముని పైన చనిపోయిన పాము కళేబరాన్ని వేయడం. తర్వాత ఆయన శపించడం అనమాట. అంటే నువ్వు ఏదైతే పాము వేసి నన్ను అపహాస్యం అయ్యేలా చేసావో అదే పాము కాటుతో నువ్వు మరణిస్తావు అని చెప్పి శపిస్తాడనమాట. కానీ పరీక్షితుడు చాలా గొప్ప వ్యక్తి. సో, అలాంటి వ్యక్తి అలా ఎందుకు చేశాడు అని చెప్పి చాలా దుఃఖితులై అందరితో అదే అడుగుతారు కదా! ఇట్లా ఎందుకు జరిగింది? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? అది ఇది అని చెప్పి అందరితో అడిగితే అప్పుడు ఆయనకి ఏది లేదండి. మీకు కలిపురుషుడి ప్రభావం ఉంది. అలాగే మీకు ఈ శాపం వల్ల మీరు ఖచ్చితంగా ఇట్లాగే మరణం పొందుతారు. మీరు మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారనమాట అంతే. ఇక్కడ మళ్ళీ మనకి నారాయణుడు, లక్ష్మీదేవి సహా దేవీ దేవతలతో ఉంటారండి. అక్కడి నుంచి మనకి కంసుడు ఉంటాడు కదండీ! కంసుడు రథం తోలుతున్నప్పుడు ఆకాశవాణి వినిపిస్తదనమాట. ఏంటి అంటే ఇదంతా ఎందుకు అంటే ఏదైతే పరీక్షితుడు క్వెషన్ చేస్తాడో ఆ క్వెషన్‌కి మనకి భాగవతంని తెలియజేస్తారనమాట. అంటే లైక్ ఆ స్టోరీ మీకుంటుంది. చదివితే అసల మహాభారతం మొదలయ్యేటప్పుడు భాగవతం నుండే మొదలై ఇలా మహాభారతం అవన్నీ కూడా చెప్తారనమాట. ఏదైతే నీకు మీ చెల్లికి చెరసాలలో ఉన్న చెల్లికి పుట్టబోయే బిడ్డ వలన నీకు మరణం ప్రాప్తిస్తుంది అని. అప్పుడు వసుదేవుడు కృష్ణుడిని తీసుకొనొచ్చి దేవకి పక్కన పెట్టి, దేవకి దగ్గర ఉన్న పాపని తీసుకొనొచ్చి చెరసాలలో పెడితే, అయినా కూడా నేను ఆడబిడ్డని అని చెప్పినా కూడా వినిపించుకోకుండా కంసుడు చంపే ప్రయత్నం చేస్తే, ఆ శక్తి మాయాశక్తి లేచి నీకు మరణం తప్పదు అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. అక్కడి నుంచి బలరామకృష్ణుల నామకరణోత్సవం, ఆ అల్లరి మొత్తం గోపాలకృష్ణుడి అల్లరి మొత్తం అంతా అనమాట. గోకులంలో చేసిన అల్లరంతా కూడా మనకి ఒక్కొక్కటిగా మళ్ళీ అక్కడ శాపం విముక్తి కలగడము, యక్షులకి శాప విముక్తి కలగడము, నోట్లో యశోద మొత్తం భువన భాండాలన్నీ చూడడము, ఇట్లా అనమాట. మొత్తంగా అన్నీ ఒక్కొక్కటిగా బాలకులతో ఆడుకోవడము, గోసేవ చేయడము, తర్వాతొచ్చి వేణునాదం వల్ల ప్రకృతి మొత్తం అంతా పరవశించుకోవడము, ఇట్లాగా రాసలీలలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకి కళ్ళకు కట్టేలా చూపెట్టారనమాట. ఆ కింద నుంచి మీకు కనిపిస్తుంది ఏంటంటే ముందర చూసిందొచ్చి బ్రహ్మలోకము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వైకుంఠం అనమాట. ఆ మధ్యలో మనకి మందర పర్వతాన్ని వీళ్ళు చిలుకుతారు కదండీ దేవతలు, రాక్షసులు. ఆ ఘట్టం అనమాట. ఇక్కడి నుంచి అక్కడ ఏదైతే చిన్నతనం అయిపోయిందో కొంచెం పెరిగిన తర్వాత ప్రతి ఒక్క రాక్షసుడిని పేరున మనకి అక్కడ క్లియర్‌గా ఉంటుంది. బలరామకృష్ణులు ముష్టికలను సంహరించడము, ఇట్లా ఒక్కొక్కళ్ళ సంహారం గురించి మనకి క్లియర్‌గా చూపెట్టారనమాట. కంసుడిని సంహరించి వాళ్ళ తల్లిదండ్రులని దేవకి, వసుదేవుల్ని రక్షించడము. ఇలా వాళ్ళని రక్షించిన తర్వాత బలరామకృష్ణులు సాందీపుని ఆశ్రమంలో విధి నేర్చుకొని తర్వాత చనిపోయిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుగారికి అప్పగించడము. ఇట్లా అనమాట. ఒక్కొక్కటి ఘట్టాలన్నీ కూడా ఏవైతే మెయిన్‌గా టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్నిటిని కూడా మనకి కళ్ళకు కట్టేలా చూపెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని వచ్చేయడము, వివాహం చేసుకోవడం. ఇక్కడ నుంచి శ్రీకృష్ణుల వివాహానికి సంబంధించిన ప్రతి ఘట్టం కూడా మనకు ఉంటుందన్నమాట. ఫస్ట్ కృష్ణ రుక్మిణుల వివాహము, తర్వాత వచ్చి సత్యకృష్ణుల వివాహం తర్వాత జాంబవతి కృష్ణుల వివాహం జరిగింది. ఎలా జరిగింది? ఏ సంఘటనలు జరిగాయి? ఏ సిచ్యువేషన్‌లో జరగాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా మనకి వాళ్ళ యుద్ధంలో గెలిచిన తర్వాత జాంబవతిని కూడా కృష్ణుడు పెళ్లి చేసుకొని ద్వారకకు వచ్చేస్తాడనమాట. ద్వారకకు వచ్చిన తర్వాత మళ్ళీ సత్యం తీసుకొని యుద్ధానికి వెళ్తాడు కదండీ! రాక్షసుల్ని సంహారం చేయడానికి. ఆ తర్వాతే మనకి దీపావళి జరుపుకుంటారనమాట.
సో, ఆ కథ. అక్కడి నుంచి మొత్తం ఇంకా కుచేలుడొస్తే వాళ్ళకి కుచేలుడికి పరిచర్యలు చేయడము, ఇవన్నీ కూడా ఆ ఘట్టం. భాగవతం అనగానే, భారతం అనగా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని కొన్ని సంఘటనలు అలా కళ్ళల్లో ఉండిపోతాయి కదండీ! అవన్నీ. దాని తర్వాత శ్రీకృష్ణుని నిర్యాణం ఏ విధంగా జరిగింది అనేది ఈ కథను తెలుసుకుంటాడనమాట పరీక్షితుడు. అయితే ఒంటి స్తంభం మేడ మీద ఉంటాడు. అయినా కూడా ఒక పండులోకి వచ్చి ఆహ్ ఆ పాము అనేది అదే పురుగు రూపంలో ప్రవేశించి, ఆ పండులో నుంచి బయటకొచ్చి, ఆ ఒంటి స్తంభం మేడ మీద ఉన్న పరీక్షితుడిని పొడిచేస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే, అర్జునుడి వంశంలోని చిట్ట చివరి సంతానాన్ని నేనే చంపుతాను అని తక్షకుడు ప్రతిజ్ఞ తీసుకుంటాడండి. మైసభ కోసం వాళ్ళు స్థలాన్ని తీసుకునేటప్పుడు, ఆ సిట్యుయేషన్‌లో జరిగిన శాపం వల్ల అలా తక్షకుడు ప్రతిజ్ఞ వల్ల ఇప్పుడిలా పరీక్షితుడు మరణిస్తాడనమాట. ఇక్కడితో అయిపోయింది. పుష్పక విమానంలో స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి మనకి చక్రవ్యూహం అంటే పద్మవ్యూహం మొదలవుతుందనమాట. ఇది మనకి తెలియకుండానే మనం ఎలా వెళ్ళిపోతామో చూపెట్టడానికే నేను ఇది పెట్టాననమాట. ఇలా చూస్తే మనకి రైట్ సైడ్‌లోనే మొత్తం భటులున్నారు. లెఫ్ట్ సైడ్‌లో ఇందాక ఎవరు లేరు. ఇక్కడి నుంచి మనకి చనిపోయిన భటులు ఉన్నారనమాట. మొత్తం ఇక్కడి నుంచి రైట్ సైడ్ భటులున్నారు గుర్రాలతో, వ్యూహం రచించిన గుర్రాలతో. మనకి తెలియకుండానే మనం ఒక వలలోకి వచ్చేసాం చూసారా? పక్కన ముందు మనకి ఇలాంటిదేవి ఫెన్సింగ్ లేదు. అయితే ఇప్పుడు ఫెన్సింగ్ పెరుగుతూ వస్తుంది. అలాగే ఆ చివరగా చూస్తే ఫెన్సింగ్ ఉంటుంది. అక్కడ యుద్ధం చేస్తున్నారనమాట. తెలియకుండానే మనం ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతున్నాం. అయితే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా భటులు వచ్చేసారు. ఎలా వచ్చేసారు అన్నది మనకు కూడా తెలీదు. వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ క్లియర్‌గా మళ్ళీ మళ్ళీ చూస్తే అర్థమవుతుంది గానీ, వెళ్ళేటప్పుడు మనకి తెలియకుండానే మనకే ఇదేంటి ఇలా వచ్చేసాం అనిపిస్తదనమాట. అంత బాగా క్రియేట్ చేశారు. ఇక్కడ అయితే మాత్రం ఈ పద్మవ్యూహం అనేది హైలైట్ అనే చెప్పచ్చు. అసలు తెలియకుండానే మనమే ఇప్పుడు మనకి ఇటువైపు ఒకళ్ళు ఉన్నారు. మనం కొంచెం ముందరికి వెళ్తే ఇటువైపు ఇద్దరు వచ్చేస్తారు. మనం మూడో లేన్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. తెలియకుండానే జరిగిపోద్దనమాట ఇలాగా. సో, దీన్నైతే చాలా పగడ్బందీగా చాలా, చాలా, చాలా బాగా క్రియేట్ చేశారు పద్మవ్యూహం మాత్రం. ఇక్కడ మనకి ఆ సౌండ్స్ కూడా గుర్రాల చప్పుళ్ళు, డెక్కల చప్పుళ్ళు, యుద్ధనాదాలు ఇవన్నీ కూడా సౌండ్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి మాట్లాడుతూనే కావాలంటే వెనక్కెళ్ళి చూడండి. మీరు ఎలా మధ్యలోకి వచ్చారో మీకే తెలీదు. అటువైపు ఇద్దరు వచ్చేసారు, ఇటువైపు ఒకళ్ళు వచ్చేసారు. చూసారా? ఇందాకంతా మన లెఫ్ట్ సైడ్ ఓన్లీ గుర్రాలతోనే ఉండేది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ భటులు వచ్చారు, రైట్ సైడ్ కూడా భటులు వచ్చారనమాట. ఇట్లా అనమాట. ఇలాగా మనకి తెలియకుండానే ఇగో పన్నాగం కృష్ణులను తెలిసి గురించి వాళ్ళని నుంచి దూరం చేసి ఎలా అభిమన్యుడిని చంపేశారు అనేది చాలా క్లియర్గా కొన్ని అనమాట ఇట్లా రాశారు. అందుకనే నేను స్లోగా చూపెట్టే ప్రయత్నం చేశాను. చదువుతారనుకుంటే చదవడానికి. సో, మనకి తెలియకుండానే మనము ఇట్లాగా వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి. అసలు ఎలా వెళ్ళిపోతున్నామో తెలీదు. అది చెప్పడానికే నేను ఇది చూపెట్టాను. కావాలంటే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. మొత్తం అంతా ఇదే ఉంటుంది పద్మవ్యూహం. నేనైతే ఫుల్ వీడియో పెట్టేటప్పుడు ఇక్కడ చూసారా 3 లైన్లు వస్తాం. మనం అసలు సెకండ్ లైన్లో ఉండేవాళ్ళం. థర్డ్ లైన్లోకి ఎలా వచ్చామో మనకే తెలియదు అనమాట. చూస్తే చుట్టూ జనాలు అట్లా అనమాట. సో, పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని ఎలా మొత్తం అందరూ కలిసి చంపేశారు, ఒక్కడిని చేసి అంతమంది ఎలా చంపేశారు అనేది నిజంగా నాకు ఈ స్టోరీ ఎప్పుడు చదివినా కూడా ఈ అభిమన్యుడిని చంపినప్పుడైతే కళ్ళ నుంచి నీళ్ళు ఖచ్చితంగా వస్తాయండి. అంత బాధాకరంగా అనిపిస్తుంది అది చదివినప్పుడు. అంతే వీరమరణాన్ని పొందాడు. అది మాత్రం నిజంగా పెద్ద పెద్ద వీరుల చేతిలో, అంటే ఇంకా వాళ్ళు వీరులు కూడా కాదు, అతిరాజ మహారథులు అంటారు కదండి, వాళ్ళ చేతిలో చంపబడ్డాడనమాట. అయితే అందరూ కలిపి ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా చంపేయడం అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది తలుచుకుంటేనే అలా అనిపిస్తుంది. కానీ అభిమన్యుడు చాలా గొప్ప వీరుడని ఇది నమ్మాలి ఖచ్చితంగా అందరూ. ఎందుకంటే ఆయన పద్మవ్యూహాన్ని తల్లి కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు అనమాట. అయితే అర్జునుడు పూర్తిగా చెప్పకుండా అక్కడ ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఎలాగ తల్లి గర్భంలో నుంచి అభిమన్యుడు ఇదంతా నేర్చుకున్నాడు, పూర్తిగా నేర్పించకుండా ఏదో ఒక అవాంతరం చేస్తారన్నమాట. అంటే ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే కదండి. పూర్తిగా నేర్చుకుంటే అభిమన్యుడు కూడా వీళ్ళలాగే యుద్ధంలో గెలుస్తాడు. యుద్ధం అయితే సమాప్తం అక్కడే అయిపోతుంది మిగిలిన వాళ్ళందరినీ. ఇట్లా ఏదో ఉంటుంది కదా, దేనికైనా ఒక కర్మఫలం అనేది ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఏంటంటే ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు పాండవులకి సంబంధించిన పుత్రులు కానీ పాండవులు కానీ ఇట్లాగా వీళ్ళందరూ ఏంటంటే దేవతల ఆశీర్వాదం.
బేసిక్‌గా కుంతీదేవి దేవతల దగ్గర నుంచి వాళ్ళని వరాల కింద పొందుతుందనమాట. అవంతా ఏంటంటే ముందుగా ప్రీ ప్లాన్డ్ అనమాట. భూమి మీద ఎక్కువ రాక్షసులు ఇది భరించలేక భూమాత ప్రార్థిస్తే అప్పుడు విష్ణుమూర్తి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక్కొక్క దేవి అంశతో భూమి మీదకి పుడతాము, మేమందరం కలిసి సంహరిస్తాము అని చెప్పి కృష్ణుడు కూడా ప్రతి ఒక్కళ్ళని ఒకేసారి చంపేయచ్చు కదా అంటే ఒకళ్ళని వదిలితేనే కదా ఇంకొక రాక్షసుని తీసుకొస్తారు. అలాగా దానివల్ల ఒక్కొక్కళ్ళిగా చంపుతూ ఉన్నారు. కానీ చంపాలనుకుంటే కృష్ణుడికి ఎంతసేపు అండి, ఇట్లా చిటిక వేస్తే చాలు మొత్తం రాక్షసులందరినీ చంపేయచ్చు. అయితే ఎక్కడో ఒక మూల రాక్షసుడు దాగి ఉంటాడు కదా, అలాగే మన మనసులో ఎలా అయితే మంచి చెడు ఉంటుందో అలాగే రాక్షసుల్లో కూడా మంచి రాక్షసుడు చెడు రాక్షసుడు ఉంటాడు. అయితే రాక్షసుడు అనేవాడు మరణించాలి కాబట్టి మంచివారైనా చెడ్డవారైనా చంపేయాలి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అంటే లైక్ ఈ భూమి మీద పుట్టారు అంటే ఈ భూమి మీద చనిపోవాలి. అదే ఈ భూమి మీద ఉండే ఒక లక్షణం అనమాట. సో వాళ్ళు అమరులుగా జీవిస్తామంటే అది అసలు ఎవరికీ సాధ్యం కాదు. అందుకనే దేవతలు కూడా వరాలు ఇచ్చేటప్పుడు ఏదో ఒక క్లాజ్ పెట్టి ఇస్తారనమాట. సో ఆ క్లాజ్ వల్ల ఏంటి అంటే వాళ్ళ మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్ చేయడం వల్ల చనిపోతారు. అది ఇదేంటి అంటే సప్తమాతృకలను కూడా చూసిన తర్వాత కంప్లీట్గా మన సురేంద్రపురి అయిపోయిందండి. ఇక్కడతో కంప్లీట్ టూర్ మంది అయిపోయిందనమాట. ఇది ఏంటి అంటే మన విశ్వకర్మ లోపలికి వస్తే ఏంటంటే ఈయన కోసం మనకి ఇదంతా కట్టారనమాట వాళ్ళ తల్లిదండ్రులు. ఇది వచ్చి స్వామివారి ప్రసాదం ఇలా చేతిలోంచి ఒక లడ్డు లాంటి పడుతుందనమాట. ఈ మొత్తం సృష్టి వెనకాతల ఉన్న గొప్ప సృష్టి వెనకాతల ఉన్న వ్యక్తి ఆయన. ఈమె గోదావరి తర్వాత ఇక్కడతో మనకి సురేంద్రపురి అయిపోయింది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని వచ్చింది. ఇక్కడ నుంచి పక్కకు వెళ్తే పంచముఖ హనుమదేశ్వరుడు అండి. ఈ ఆలయం అయితే చాలా చాలా బాగుంటుందన్నారు. కాకపోతే నేను వెళ్ళేటప్పటికి 3 అయిపోయిందనమాట. అప్పుడు ఓపెన్ చేయరు, మళ్ళీ 4కో 6కో ఓపెన్ చేస్తానన్నారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చే టైంకి లేట్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ స్వామిని చూడకుండా మొత్తం టెంపుల్ అంతా చూశాను. అయితే ఇక్కడ ఇంకొక వెరైటీ ఏంటి అంటే మనకి నవగ్రహాలు ఉంటాయి కదండి, ఆ నవగ్రహాలు ఏ గ్రహానికి ఏ రంగు, ఆ రంగులోనే నవగ్రహాలకు సంబంధించిన వృక్షాలు ఉన్నాయి. ఆ గ్రహాలకు సంబంధించిన రంగులతోనే గుడులు కూడా వేశారనమాట. రంగులు అంటే చంద్రుడికి తెలుపు, రవికి ఎరుపు, ఇట్లాగ శనికి నీలము, ఇలా అన్నమాట. ఇలా ప్రతి రంగుని సపరేట్ చేసి మొత్తం వాళ్ళ శక్తులతో సహా ప్రతిష్ఠించారనమాట. ఇది చాలా వెరైటీగా ఉంటుందండి. ఇటువైపు మనకి శివుడు ఇట్లా కనిపించాడు కదా, వెనకాతలు చూస్తే పంచముఖ హనుమంతుడు అనమాట. ఇట్లాగా ఒక విగ్రహానికి ఎలా అయితే లోపల ముందు ఒక నమూనా వెనుకొక నమూనా చేస్తారో అలాగే ముందు పంచముఖ పరమేశ్వరుడు, వెనకాతలే పంచముఖ హనుమంతుడు అనమాట. ఇక్కడితో మన సురేంద్రపురి ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తాను, మొత్తం సింగిల్గా. దాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని, ఎలా అనిపించిందో నాకు కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.